నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి అక్కన్నపేట ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పిలుపు బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక బీజేపీ కాంగ్రెస్ ల కుట్ర వరంగల్ ఎంపీ స్థానం గులాబీ పార్టీదేనన్న దాస్యం వినయ్ భాస్కర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటేయండి చేర్యాల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా పిలుపు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీని బొందపెట్టాలన్న గువ్వల రాష్ట్రంపై బాణుడి నిప్పులు 4 రోజులు తీవ్ర వడగాల్పులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి వచ్చే 4 రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అటు వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది పలు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మరో 10 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది ఇక తెలంగాణలో ఎండలు వాతావరణ శాఖ వార్నింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందజేస్తారు వంశీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతంలో దాదాపుగా 42 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ అటు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడంతో పాటుగా రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపుగా 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది ఇప్పటికే ఏదైతే అటు ఎండ తీవ్రతతో పాటుగా వడగాల్పుల తీవ్రత అనేది కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో అటు భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఉదయం 10 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా 2 అంశాలు ఒకటి భూ వాతావరణం వేడెక్కడం ఇంకొకటి ఎల్నినో ప్రభావం అనేది మనకు కనపడతా ఉంది ఎల్నినో ప్రభావం బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది గణనీయంగా పెరుగుతుందని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా వడగాల్పుల తీవ్రతకి సంబంధించి చూస్తే మాత్రం అటు రాజస్థాన్ ప్రాంతం నుంచి పొడిగాలుల తీవ్రత కావచ్చు దాంతోపాటుగా హిందూ మహాసముద్రం కూడా వేడెక్కడంతో అటు ఏదైతే గాలుల తీవ్రత అనేది కూడా మనకు కొంచెం అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది అటు దక్షిణ భారతదేశం కావచ్చు ఈశాన్య భారతదేశంలో కొంత ఎండల తీవ్రత అనేది అధికంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రానున్నటువంటి రోజుల్లో కూడా అంటే దాదాపుగా 4 రోజుల తర్వాత రాష్ట్రంలో ఎండ తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది తదుపరి అటు థండర్స్టార్మ్ యాక్టివిటీస్ అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడినా కూడా తిరిగి ఎండల తీవ్రత అనేది నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేంత వరకు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కూడా కొంత ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము మొన్నటి వరకు ఏదైతే దక్షిణ తెలంగాణలో కొంత ఉష్ణోగ్రతలు దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీలు ఉండగా ప్రజెంట్ 42 డిగ్రీలకు పైగా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది అటు ఉత్తర తెలంగాణలో దాదాపుగా 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది దాదాపుగా సాధారణం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు
గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో దాదాపుగా 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక ఉత్తర తెలంగాణలో ఎండలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతం ఎండలతో నిప్పుల కొలిమిలా మారింది. ఇక మరిన్ని డీటెయిల్స్ పెద్దపల్లి నుంచి మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్. మమత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడి బగబగకు జనం కూడా ఉక్కిరి బుక్కిరి అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సాధారణం కంటే కూడా 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి సాహసించలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా పెద్దపల్లి జిల్లాను రెడ్ అలర్ట్గా జారీ చేసింది. ఇప్పటికే ఈరోజు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్దపల్లి జిల్లా ఒక నిప్పుల కొలిమిగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్దపల్లి అంటేనే 3 నియోజకవర్గాలు, పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, మంతిని కావచ్చు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎండలు పూర్తి స్థాయిలో సాధారణం కంటే కూడా 4 డిగ్రీలు ఎక్కువ ఉండడంతో ఇప్పటికే ప్రజలు కూడా ఉక్కిరి బెక్కిరైపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా రామగుండం అంటే కూడా ఒక కార్మిక క్షేత్రం, కార్మిక అడ్డా. ఇక్కడ అనేక కర్మాగారాలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. సింగరేణి బొగ్గు గనులు కావచ్చు, భూగర్భ బొగ్గు గనులు కావచ్చు, ఉపరితల బొగ్గు గనులు కావచ్చు, అలాగే ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఏలు, బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి అనేక కర్మాగారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కింద కూడా భూగర్భంలో కూడా బొగ్గు వేడితో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధారణ మిగతా ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక రామగుండం ఒక రణరంగంగా, ఒక అగ్ని గోళంగా మారిందని చెప్పవచ్చు. సాధారణం కంటే కూడా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోయాయి. ఈ ఎండలకు ఎవరు కూడా అత్యవసరం అయితే కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా, అలాగే జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కూడా ప్రజల్ని సూచించారు. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో కొందరు రాక తప్పడం లేదు. కానీ ఎవరైతే బయటికి తప్పని పరిస్థితుల్లో వస్తున్నటువంటి వాళ్ళు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతికి తలపైన రుమాలు కానీ, క్యాప్ కానీ, కళ్ళకు సన్ గ్లాసెస్ కానీ, అలాగే షూస్ కానీ ఖచ్చితంగా ధరించి, ఇవన్నీ కూడా ధరించి తప్పకుండా రక్షణ చర్యలు తీసుకొని కూడా రావాలంటూ కూడా అధికారులు, అలాగే డాక్టర్లు, వైద్యులు, నిపుణులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే బయటకు వచ్చే వారంతా కూడా ఖచ్చితంగా గొడుగుకు ముఖ్యమైన ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. గొడుగు కూడా ఎండ నుండి రక్షిస్తుంది కాబట్టి గొడుగు, అలాగే శీతల పానీయాలు, నీళ్లు, ఇవన్నీ కూడా వెంట పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితే కానీ ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉంటే తప్ప మిగతా పరిస్థితుల్లో రావద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ ఎండలకైతే కూడా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే రామగుండంలోనే సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత మరింత పెరిగిపోతాయి కాబట్టి ఇక్కడ సింగరేణి యాజమాన్యం కూడా ఈ ఎండకు కార్మికుల రక్షణ కోసం కూడా సింగరేణి యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. సింగరేణి కార్మికులకు ఉచితంగా కూడా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తుంది, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తుంది, అలాగే మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళకు కూడా సమయం ప్రకారంగానే విధుల్లో కూడా కొంత ఎండ తీవ్రత లేని సమయంలోనే కూడా వారిని విధులకు పంపిస్తుంది. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలో అటు ఎండ తీవ్రత కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళాలంటేనే సహజించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండకు చాలా పెను ప్రమాదం అవకాశం ఉంది కాబట్టి ఈ రానున్న 2-3 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ వచ్చినా కూడా ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని రావాలంటూ కూడా వైద్యులు, నిపుణులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఉమ్మడి నల్లగొండ ఎండలతో బగ్గుమంటోంది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము.
మమత, గడిచిన వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలువులా మారుతా ఉంది. ఎండలు టారెత్తిస్తా ఉన్నాయి. ప్రజలు జంకుతా ఉన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే అల్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్ననైతే అనుమల మండలం ఇబ్రహంపేట గ్రామంలో 46.6 గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లిలో కూడా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. నల్గొండ పట్టణంలో కూడా 45 డిగ్రీల పైమాటనే ఎండలు టారెత్తిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఉదయం 8 గంటల దగ్గర నుంచే ఈ ఎండ వేడిమి ప్రభావం అనేది కనపడుతుండటంతో ప్రజలు ఏ పని చేసుకోవాలన్నా కూడా భయపడతా ఉన్నారు. 9 గంటల నుంచి వేడిగాలుల ప్రభావం కూడా పడుతా ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎండ ప్రతాపం అనేది తగ్గకపోతుండటంతో ప్రజలు ఎలాంటి పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు. రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు అయితే జంకుతా ఉన్నారు. రోజుకొకరు చొప్పున వడదెబ్బతో హాస్పిటల్లో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాతావరణం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఎండలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మరొక 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో హీట్ వేవ్స్ ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఎల్నినో బలహీనపడుతుండటంతోనే ఈ ఏటికేడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇసుక త్రవ్వకాలు, మైనింగ్ సంబంధించినటువంటి త్రవ్వకాలు, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండడం, జిల్లా అంతా కూడా భౌగోళికంగా కొండలు గుట్టలు ఆవరించి ఉండడం కూడా ఈ వేడిమి ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇక వైద్యులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా బయటికి రాకూడదు, ఎండ ప్రభావం తగినంతగా మీద పడకుండా చూసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. పనులు బంద్ చేసి మరి ఇంటి దగ్గరే ఉంటూ కూలర్ల కింద, ఏసీల కింద కాలక్షేపం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. గడిచిన 10 ఏళ్లుగా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదని కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. 46.6 డిగ్రీలు అంటే ఎండకు సంబంధించినటువంటి ఈ ఎండకుతో ఈ తార్ రోడ్లు ఏదైతే ఉన్నాయో డాంబర్ రోడ్లు కూడా కరిగిపోతా ఉన్నాయి, సీసీ రోడ్లు కూడా పగిలిపోతా ఉన్నాయి. ప్రజలైతే దాదాపు 10ల సంఖ్యలో హాస్పిటల్లో చేరుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఎండను చూస్తే అయితే ప్రతి ఒక్కరు జంకుతా ఉన్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. వచ్చే 4 రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 10 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. వచ్చే 4 రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. అటు వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 10 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి అందజేస్తారు. రవికాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఉదయం 8 గంటల తర్వాత బయటికి రావడానికి జనం అంతా జంకుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఉదయం 10 గంటల తర్వాత అయితే విపరీతమైన ఎండలు మనకు కనిపిస్తా ఉన్న నేపథ్యం, గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ములుగు, భూపాలపల్లి జిల్లాలోనైతే
తీవ్రమైన ఎండలు కొడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే అవకాశం మనం చూస్తా ఉన్నాము. 45 డిగ్రీల ఎండ దాటి కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యము. అదేవిధంగా వడగాల్పులు కూడా అక్కడ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. దానికి తోడు మరికొన్ని ప్రాంతాలు మహబాద్ కావచ్చు, ఇటు మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ అయి ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎండలైతే తారసిస్తున్నాయి. జనమంతా కూడా భయానికి గురవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎండకు వచ్చే వాళ్ళు అయితే ముఖ్యంగా పిల్లలు, వృద్ధులైతే బయటికి అసలు రావద్దని చెప్తున్న సందర్భంలో అత్యవసర పనుల నిమిత్తం ఎవరైనా బయటికి వచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా డీహైడ్రేట్ కాకుండా అయితే గ్లూకోజ్ వాటర్ కావచ్చు, నీళ్లు కావచ్చు ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి బొండాలు లాంటివి తీసుకోవాలని చెప్పి సూచిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇవాళతో పాటు రేపు కూడా జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ఇదే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దానికి తోడు మరో 2-3 రోజుల పాటు కూడా ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం మనకు మా వాతావరణ శాఖ చెప్తా ఉన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ ఈ ప్రాంతాల్లోనూ ఎల్లో అలర్ట్ మరో 2-3 రోజుల పాటు జారీ చేసి ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఎండలైతే 45 డిగ్రీలు దాటి కనిపిస్తా ఉన్న నేపథ్యము. ముఖ్యంగా అయితే అది ఏదైతే వైద్యులు సూచించే సూచన ప్రకారం అయితే ముఖ్యంగా పిల్లలు, వృద్ధులైతే బయటికి రావద్దని చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మధ్యాహ్నం తర్వాత, ముఖ్యంగా 10 గంటల తర్వాతనే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే రోడ్డు మీదకి వాహనాలు ఎక్కడానికే భయాందోళన నెలకొన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న సందర్భం అయితే 11-12 గంటల తర్వాత నుంచి మనకు కనిపిస్తా ఉంది. సాయంత్రం 5 గంటలు 6 గంటలు దాటినా కూడా ఎండ వేడి తగ్గడం లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7 గంటల తర్వాతే కానీ శీతలగాలులు రాని సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. 7 గంటల లోపు అయితే వడగాలుల తీవ్రత మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితిలోనే ఎవరు కూడా బయటికి రావద్దనే సందర్భాన్ని అయితే మనకు అధికారులు సూచిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇప్పుడు హన్మకొండకు సంబంధించిన ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటి ఉంది. అంటే భూపాలపల్లి, ములుగు జిల్లాలో 45 డిగ్రీలు దాటి మనకు ఇవాళ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇది వెదర్ సంబంధించిన అప్డేట్ మమతా. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. తెలంగాణలో ఎండలు, వాతావరణ శాఖ వార్నింగ్ పై మరింత సమాచారం నాగర్ కర్నూలు నుంచి మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి. మమత, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకి రావాలంటే కూడా జనం జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న చూసుకున్నట్టయితే జిల్లాలోని పలు మండలాల్లో 45 డిగ్రీలు దాటి నమోదుగా అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అత్యవసరం ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్నారు. వస్తున్నప్పటికీ వాళ్ళకు ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక ఇక్కడ చల్లని పానీయాల కొరకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే గత కొంతకాలంగా కూడా ఈ వర్షాభావం ఒకటి అయితే పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఈ ఎండ తీవ్రత పెరగడంలో తాగునీటికి అయితే ప్రస్తుతం తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో ఈ ప్రభుత్వంలో కరెంటు కూడా మధ్య మధ్యలో పోవడంతో జనాలు బెంబలు ఎత్తిపోతున్నారు. ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. బయటికి రావాలంటే ఎండ తీవ్రత ఉంది, లోపల ఉండాలంటే ఉక్కపోతా ఉంది. అసలు ఎగుతూ వచ్చిన పరిస్థితుల్లో చాలా మంది కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బయటికి రావాలంటే తప్పనిసరిగా అంటే తలపైన ఏదైనా చుట్టుకొని రావడమా లేకపోతే క్యాప్ పెట్టుకొని రావడము, గొడుగులు కూడా తీసుకొని వస్తా ఉన్నారు. తప్పని పరిస్థితులు వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇప్పటికే డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. వాతావరణ శాఖ అయితే నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి.
ఎండ తీవ్రతతో అంటే ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర కూలీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తర్వాత ఈ మామిడి పంటలు తెంపడానికి వెళ్లే వాళ్ళు కావచ్చు, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ అంటే డాక్టర్లు సూచిస్తున్నప్పటికీ కూడా ఈ ఎండల తీవ్రతపై ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎండ తీవ్రత బారిన పడకుండా ఇంట్లో ఉండాలని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. కానీ ఉదయం సమయంలోనే ప్రచారం పూర్తి చేసుకుని మధ్యాహ్నం అంతా కూడా ఎక్కడికక్కడ చెట్ల కింద తర్వాత వివిధ చల్లని ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం అయితే 6 తర్వాత కానీ చల్లబడే పరిస్థితి అంటే చల్లబడడం లేదు. అయినప్పటికీ కూడా కొంత అప్పుడు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అంటే ఎండ తీవ్రత మరీ పెరిగిపోయింది. రాత్రి సమయంలో కరెంటు కూడా పోతుండడంతో జనాలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. పట్టణాల్లో ఇరుకిరుగా ఉండే గదులలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రోడ్లు అయితే పూర్తి స్థాయిలో అంటే ఒక ఏమంటారు దాని పూర్తి స్థాయిలో రోడ్లు వేడెక్కి అవి రాత్రి వరకు కూడా తగ్గే పరిస్థితి లేదు. బైక్లపై పోవాలంటే కూడా చాలా ప్రమాదంగా అంటే ఎదురు వేడిగాలు వస్తుండడంతో పోయే వాళ్ళు చాలా జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు బస్సుల ప్రయాణం చేసే వాళ్ళు కూడా బస్సులలో అంటే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో బస్సులన్నీ కూడా రద్దీగా మారుతా ఉన్నాయి. దాంట్లో ఎక్కాలంటే కూడా గాలి రావడం లేదు. తర్వాత అన్ని బస్సులు తక్కువ ఉండడం, ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో దీంతో పూర్తి స్థాయిలో ఈ ఉక్కపోతకు భరించలేక చాలా నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి అయితే నాగర్కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.